దేవుడు మేము దీవించక పర్లేదు, అందరూ యాక్టివ్లో ఉన్నారు. క్రీస్తు శాస్త్రం ఏంటది? ఇంగ్లీష్లో దాన్ని క్రిస్టాలజీ అంటారు. ఏమంటారు? క్రిస్టాలజీ. ఓకే, నేను మీకు మరొకసారి చెప్తాను. రిమైండింగ్ గోల్డెన్ వర్డ్స్ అంటారు. మానవునికి దేవుడు అనుగ్రహించిన బహుమానములన్నింటిలో అతి శ్రేష్టమైన దివ్య గ్రంథం బైబిల్. ఏంటది? బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా విశ్వరక్షకుడైన యేసుక్రీస్తుని గురించి, ఆయన సుగుణముల గురించి, ఆయన సౌభాగ్య సంపదల గురించి మనకు తెలుసుకుంటాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు ప్రియులారా, మీరు మరొక మాట కూడా చెప్తాను. మన భాగంలోకి వెళ్ళక ముందు మీకు అవి టచ్ చేస్తుంటే మరొక మాట చెప్తాను. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఎక్కడ? ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి ఆయనతో మనం ఇప్పుడు ఇన్ని కోట్ల కొలది మైళ్ళ దూరంలో ఉన్నాం. 3 ఆకాశాలు. ఎన్ని ఆకాశాలు? 3 ఆకాశాలు. భూమి, ఆకాశము, పరలోకం. అర్థమవుతుందా? భూమి మీద మనం ఉన్నాం. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. మధ్యాకాశం మాత్రం అక్కడికి దేవదూతలు సంచరించారు. ఈ దేవదూతలు సంచరించే చోటని పరలోకం నుండి ఇందాక మనం చెప్పుకున్న గబ్రియేలు దూత భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలి. ఆ దూతల గురించి మీకు చెప్పాను లేదో, ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. దేవదూతలు ఒక్కొక్కరు 80 అడుగుల విగ్రహం కలిగిన వారు. 80 అడుగులు. ఎన్ని? 80 అడుగులు విగ్రహము. దాదాపు 6 రెక్కలు, తెల్లని స్ఫురద్రూపం కలిగినటువంటి వారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు. దే ఆర్ ఏంజల్స్. వాళ్ళకి దేవుని గురించిన సున్నతి, దేవుని గురించిన స్తుతి మహిమలు తప్ప, ఆయన అప్పగించిన బాధ్యత మీద జరిగించడం తప్ప వేరొక పనేమి లేదు. ఏంజల్స్ అనబడిన వారు దేవుడు. శరాపులు, కెరూబులు కోట్ల కొలది మంది ఉన్నారు. మానవులమైన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ పెరుగుతున్నాం, జ్ఞానంతో చూస్తున్నాం. కొన్ని విషయాలు మనకు తెలుసు. మనకు తెలియని విషయాల గురించి మాట్లాడే గ్రంథం పేరు బైబిల్. కాబట్టి ఇప్పుడు నీవు నేను మనందరం మనలాంటి శరీరం ధరించుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడు. మనలాంటి శరీరం. ఇప్పుడు మనందరం కూడా ఈ విషయాన్ని గమనించింది చాలా జాగ్రత్తగా. నేనైతే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. కాబట్టి ఇది మచ్చుకు మీకు తోడుగా, మీకు సహాయకరంగా ఉంది. ప్రభు యేసుక్రీస్తును మనం ఇప్పుడు కలుసుకోవాలంటే ప్రార్థన చేస్తే చాలు. మత్తయి సువార్త 18:19 ఉంది. ఒక విలువైన ఆధ్యాత్మిక సత్యం ఉంది, చూడండి. మత్తయి సువార్త 18:19. ఎప్పుడైనా నేను ఎప్పుడైనా కలిసినప్పుడు ప్రార్థనలో అంతర్భాగంలో గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు కాదు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18:19. త్వరగా చదువుతారా? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న తండ్రి ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందున్న తండ్రి. మీరు ప్రార్థన చేసి 2, 3, 4 కోట్ల కొలది ఉన్న ఎక్కడ 2, 3 కూడి నా నామమున జ్ఞాపకం చేసుకుంటారో వారి మధ్య నేను నిశ్చయముకుంటానని. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అవునా? నేను ఇందాక కూడా చెప్పాను. పరిశుద్ధ గ్రంథం తెరిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే నీతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం మూసి మోకరించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన. ఇట్ ఈస్ ద గోల్డెన్ వర్డ్. కాబట్టి నీ విశ్వాసానికి ఆయనకి నీకు మధ్య ఉన్నది విశ్వాసం. చిన్న విశ్వాసం. నీవు చేయవలసిందల్లా ఒకటే ఒక పని. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. వినే దేవుడు ఆయన. ఎస్ బ్రదర్, చెప్పయ్యా, ఏం కావాలి? తండ్రి, నీ కనికరము నా మీద ఉంచు. నీ కనికరము నా మీద ఒక్క మాట చాలు. లార్డ్, తండ్రి, నన్ను జ్ఞాపకం.
సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా? నీవు నీ రాజ్యముతో వచ్చు. ఎంత ప్లీజింగ్ మైండ్ తెలుసా? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు మా ఊరుడి కాదు, మా ప్రాంతకుడి, మా సంఘపుడి కాదు అనలేదు. అన్నాడా? అనకుండా ఎవరో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. ఆయన వైపు తిరిగి ఇంకా ఆలస్యం కూడా లేదు, వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో. యేసయ్యకున్న లక్షణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమించువాడు, ప్రేమించే ప్రేమామయుడు. ఎవరైనా ప్రేమామయుడు, కనికరయుతమైనది, కనికరయుతమైన దేవుడు. అందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే నీతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతున్నాయా? ఎవరు ఒకవేళ మీ భార్య భర్తలకు గొడవపడి మానేసిన దైవవాక్యం చదువుతూ నీతో మాట్లాడుతుంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే దేవుడు ఆయన పేరు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము. అన్ని సహించి సియోనులోన, అన్ని సహించి సియోనులోన మాతో ఉండే దేవుడవివు, మాతో ఉండే దేవుడవివు. యేసయ్యా, 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు. వాక్యం చదువుతుంటే మాట్లాడుతూ మోకరించి ప్రార్థన చేస్తూ వింటూ ఉంటాడు. ఎంతసేపు అయినా ప్రార్థన చేయాలి. భక్సింగ్ గారు గంటల తరబడి ప్రార్థన చేశారు. గంటలు. నీకు దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా ఒకే ఒక విషయం, నీకు ఎప్పుడైనా ఒంటరితనం ఉన్నా దేవునితో సహవాసం. ఎవరితో? అప్పుడు ఆ ప్రశాంతతలో. ఇప్పుడు క్వారంటైన్ పేరేంటో తెలుసు? క్వారంటైన్. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ఉందని నీ తండ్రితోనే మాట్లాడు. ఎవరితో కలవకూడదు. దాని పేరే క్వారంటైన్. దాని పేరే 14 రోజులు కనపడకూడదు. దేవుడు అన్నాడు, ఒరే ఎటు తిరిగిన మాట్లాడలేదు నాడు, నీకు శాస్తి చేయాలా? అసలు నా మాట కాదు, వాక్యం ఉన్న మాట చదివిస్తాను ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి ఒకసారి. అసలు మీరు ఆ మాట చదివితే ఆశ్చర్యపోతారు. ఏం రోగం నీకు కలుగు చేస్తారని చెప్తానన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 21వ వచనం. 21 అండర్లైన్ చేసి పెట్టుకోండి వీలైతే మరోసారి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో, 28వ అధ్యాయము 21వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో, నువ్వు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు, యెహోవా తెగులు నిన్ను వెంటాడును. మనందరినీ కొడతారు. క్షీణింపజేయు కావాలని అనుకుంటున్నారంట. ఒకసారి చదవండి, అందరూ చదవండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపజేయ వరకు యెహోవా తెగులు. ఏ తెగులు చెప్పండి? ఏ తెగులు ఇది? అందుకే క్వారంటైన్లోకి వెళ్ళిపోతుంది. 14 రోజులు ఇంట్లోకి వెళ్ళాం. మా చర్చ్ మెంబర్స్కి అందరూ ఒకే మాట ఏం చెప్పారు తెలుసా? అరే మీకు మల్లెపూల అవసరం వస్తుందా? మల్లెపూల వస్తుంది. వస్తుంది సార్. మామిడి పళ్ళ రుచి తెలుస్తుందా? అయితే కరోనా లేరని పోండి అన్నారు. వచ్చింది, భయపడదు. 14 రోజులు బైబిల్ స్కూల్ లోపలికి వెళ్ళండి. అక్కడ నిండా తినండి, మందులో వాడుకోండి. 14 రోజులతో బయటికి రండి. డాక్టర్ చేత టెస్ట్ చేయించుకుంటే ఎవరికి ఏమి లేదు సార్. అంటే దేవుని మాట వినా. ఎవరి మాట? దేవుని మాట. అదే నా మాట కాదు. 28వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా అప్పుడప్పుడు శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల నుంచి నడుచుకుంటే దీవెనలు ఇస్తాను అన్నాడు. కొన్ని దీవెనలు. మరి దేవుని మాట వినకపోతే ఏమన్నాడు చూడండి ఒకసారి. 15 వచనం చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నువ్వే శాపం అంటున్నావు. ఇక మన ఇద్దరిని వాళ్ళిద్దరు మన మీద కన్నేస్తాను. ఈ కొన్ని ఆశీర్వాదాలు దేవుడు చెప్పాడు. నీవు నీ దేవుడిని యెహోవా శ్రద్ధగా ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదం. నీవు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని నడుచుకోనకపోతే ఈ శాపాలన్నీ వస్తాయి. ఏమి వస్తాయి తెలుసా? నీవు చేరబోయే దేశంలో చేరకుండా యెహోవా తెగులు నిన్ను వెంటాడటం. అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది అనమాట. రెండవ చూడండి 22వ వచనంలో యెహోవా క్షయరోగము చేతను ఏంటి దాని పేరు? ఇప్పుడు కరోనాకు ముందు ఏంటి చెప్పండి? జ్వరమేనా? జ్వరం వచ్చిందని టెస్ట్ జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు. అది ఇంకా నేను ఇప్పుడు ఈ వైపుకి వెళ్తే సాయంత్రం అయింది. ఈ కరోనా వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా బైబిల్లో. వాళ్ళ పరిస్థితి ఏంటంటే భార్యకు భర్త లేదు, భర్తకు భార్య లేదు. ఎందుకు తెలుసా? 102వ కీర్తన ఒకసారి చూడండి. అక్కడ మీకు చదివించారనుకుంటాను. ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి 102వ కీర్తన ఒకసారి చూడండి. 3వ వచనం. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు, కరోనా వల్ల పరిస్థితి, నా దినములు ఎగిరిపోతున్నాయి. చదవరా. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోతున్నవి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయటకు నేను మర్చిపోతున్నాను. నా మూలుగుల శబ్దమున నా ఎముకలు నా దేహమును అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలో పైడి కట్టి వలె ఉన్నాను. ఇది మహాభయంకరమైన తాపము చేతను, జ్వరము చేతను వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చెప్తున్న మాట ఇది కరోనా. ఏంటది? అడవి గూడబాతు వలె ఉన్నారు. ఎలాగున్నా? ఒంటరిగా, భార్య భర్త తోడలేదు, భర్తకు భార్య తోడలేదు, పిల్లలకు తల్లిదండ్రులు లేదు. యెహోవా తెగులు వెంటాడు. పిల్లల దాని నుండి తప్పించబడేది. ఎన్ని మందులు, ఎన్ని స్టెరాయిడ్స్ వాడినా దేవుడు అన్నాడు, ఓకే నేను స్వస్థపరిచి యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేదు. ఇక నేను ఆ భాగంలో 6 రకాల తెగుడు ఉన్నాయి. ఎన్ని రకాలు? ఒక్కడ మాత్రం చెప్పి ముగిస్తాను. ఇంకా నేను ఎక్కువ చెప్తే ఇక సాయంత్రం అయింది. ఆ ద్వితీయోపదేశకాండ 60 వచనం చదవండి. 60 వచనం మాత్రమే చదవండి. నేనేమి మీకు అక్కడికి వెళ్ళను, మన సబ్జెక్ట్ కాదు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయము 60 వచనం. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును, అవి నిన్ను. ఇక మీరు ఏ విధంగా వెచ్చ వేసుకోండి, బాగారం చేసుకోండి, ప్లస్ వేసుకోండి, ఓకేనా? వెంటాడును. నీ మధ్య రోగం ఉండడానికి కారణం నీ దేవుడిని యెహోవా మాట లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని మాట లేదు. ఆ కారణము చేతనే
రోగములను పంపబడ్డాయి. నమ్ముతామా? కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, నీకు నాకు మనందరికీ ఇప్పుడు సువార్త ప్రకటించే వారికి నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? ఆ బాధ్యత యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనందరం రక్షించబడాలి. రక్షణ కారక సువార్తను ప్రకటించాలి. నేను ధైర్యంగా గురజాలకు వస్తున్నప్పుడు చాలా మంది, సార్ పాస్టర్ వెల్ విషర్స్ ఉన్నారు, నాకు మళ్ళా ఒక రకంగా నెగిటివ్ థింకింగ్ మాట్లాడే ఉంటాను. సార్ పాస్టర్ పరిస్థితి బాగాలేదు సార్ అంటే ఏం చేయమంటున్నాను? లేదు సార్, మీ నిమిషం దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓన్ ప్రిన్సిపల్ కూడా దేవుడు తోడుకున్నాడు. దేవుడు మనం భయపడితే ఆ భయమే మనల్ని వెంటాడు. అవునా? నేను మీ మధ్యకి రావడం నా జాగ్రత్త నేను వస్తాను. ఒకవేళ దైవ చిత్తమే, వితౌట్ గాడ్స్ పర్మిషన్ ద డిసీజ్ విల్ నాట్ కమ్ టు అవర్ ప్లేస్. దేవుని చిత్తం లేకుండా మన దగ్గరికి ఏమి ఒకవేళ వచ్చినా దేవుడు అన్నాడు, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇంకెందుకు మనకు భయం? అమ్మో అని మన ఇంట్లో కూర్చుంటామా? పిరికివారమా? పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు చంపుతారని చెప్పాడా దేవుడు? చెప్పాడమ్మా? ఎన్నడూ చెప్పలేదు. నేను వెళ్ళి సువార్తను ప్రకటించాను. నమ్మి బాప్తిసం పొందినవాడు ఈ ప్రయాస ప్రభు కొరకు. అందుకే ప్రియులారా, మనందరం కూడా సమర్థులు కావాలి. దేవుని మన ఇంటిలో దేవుడు ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన తన రక్తమును వాళ్ళకి ఇచ్చాడు. అవునా కదా? ఇశ్రాయేలులందరూ పాళెములో ఉండి వారి ఇళ్ల మీద ద్వారబంధం మీద రక్తం ఎప్పుడైతే పూసారు, మరణదూత వారిని ఏమి చేయలేదు. వారి దూత ఈరోజు సంఘముగా ఉన్న మనందరం ప్రభు యొక్క రక్తములో కడుగుబడి దేవుని బిడ్డలుగా మనం ఉంటే మన సంఘము చుట్టూ ఆయన కాపుదల ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఆయన కాపుదల లేకుండా నీవు నేనేం చేయను. ఇశ్రాయేలు కాపాడు కురుకడు నిద్రపోడు, నిద్రపోనేపోడు, భోజనం కూడా చేయదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు మీకు ఎందుకు మర్చుకుని నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి నీవు నేను మనందరం ఇక్కడ విషయంలో చాలా జాగ్రత్తగా ఈ వాక్యం ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారితో ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. వాక్యం చదివితే నీతో మాట్లాడే దేవుడు. కాబట్టి ఇక్కడ నీవు నేను మనందరం మనము ఆయన చిత్తము నెరవేర్చే దేవుని సేవకులు కావాలి. అంటే నిన్ను మనం ఆయన చిత్తం నెరవేరాల. ఆయన పరలోకములో ఆయన సంకల్పం భూమి మీద ఉన్న వారందరూ ఒక ఆత్మీయులు నశించకుండా నాకు ఏమాత్రమునో ఇష్టం లేదు. ఈ రోజున మనం హిందువులు వంటి అన్యులు వంటి వారి దగ్గర సువార్త ప్రకటిస్తున్నామండి అంటే అన్యులకేమి, గ్రీసు దేశస్తులకేమి, యూదులకేమి అందరికీ సువార్త ప్రకటించబడాలి. రక్షించబడిన వాడు ప్రభు అయిన దేవుని కుమారుడు. అందుకు ఈ బాధ్యత ఇప్పుడు ఎన్నో చోట్ల ఉన్నా కానీ ఈ స్వాత కూడికలు కానీ ఈ ప్రోగ్రామ్స్ లేవు. GTC మీ కొరకు నా కొరకు పెట్టింది ఎందుకంటే మొదట నీవు బలోపేతం కావాలి, ప్రార్థన చేయాలి, దేవునితో మాట్లాడాలి. ఎప్పుడైతే చేస్తావో దేవుని చిత్తమును బయలుపరుస్తాం. అందుకని మీకు కరోనా గురించి భయం లేదు. 3rd వేవ్ కావచ్చు, 4th వేవ్ కావచ్చు, 5th వేవ్ కావచ్చు, మనం దేవుని మనల్ని నడుపుతున్నది ఆయన మన సంచలనం చేస్తుంటారు. అవునా? మీరే సాక్షులు. మన బలహీనమే, బలవంతుడైన దేవుడు మన మధ్య ఉండి నడిపిస్తూ ఉంటాడు. అవునా? ఇవన్నీ కూడా కొంచెం వాక్యం ద్వారా బలోపేతము ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ద్వారా నువ్వు స్వార్థం ప్రకటించకుండా ఉండలేదు. ఇప్పుడు ఒకరిని చూస్తే ఒకరికి భయం, అమ్మో దగ్గరనుకోండి వచ్చిందేమో, వాళ్ళు ఏమైనా జరుపు పెట్టింది అనుకోండి, ఎందుకైనా వచ్చింది, జరుపు వచ్చింది కదా అయ్యి ఉండొచ్చు, అదే అంటలే ఇక దాని అంటలే. ఇక అట్లా కుటుంబంలో భర్తను చూస్తే భార్యను చూస్తే భర్త, పురుగోళ్ళను చూస్తే అసలే పడదు. ఈ లోపల ఆ ఇంటి పక్కన పొద్దున్న లేసి దగ్గర మా ఇంటి పక్కన దగ్గర ఆ ప్రక్కన ఉన్నావా, ఏందో అవిందో దగ్గుతో హాస్పిటల్ పోకూడదు, జనం అందరు తిరుగుతుంటే అని అంటున్నాను. ఏం కాదంటే ఫాదర్ గారు మీరు అట్టే మాట్లాడతారట, మాట్లాడబాకండి, జనం చచ్చిపోతుంటే చూస్తా ఉన్నారు కదా అంటుంది. కడుపులో పంటంతా బయటకు వెళ్ళి ఆమె లేచింది, వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత
నువ్వు చచ్చిపోతే నువ్వు చచ్చిపో, మనకి ఏం రోగం లేదు, పిలువనాలనుకున్నాను అంతే. ఇవన్నీ నమ్మలేని రోజులు కావు. నువ్వు నమ్మదగిన దేవుడు ఆకాశం. ఆమేన్. హల్లెలూయా. నేను మనందరం కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసే వారికి ఉంటే యేసయ్య మనతో మాట్లాడతాడు. రెండవది, వాక్యం చదివితే దేవుడు మనతో సంభాషణ మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే వింటాడు, వాక్యం చదివితే మాట్లాడతాడు. ఆయన చిత్తములో నెరవేర్చే దేవుని బిడ్డలుగా మనం కావాలని ఆయన సంకల్పం. ఓకే, ఇప్పుడు మీకు చెప్పాను, యేసుక్రీస్తు మన రక్షకుడు. ప్రపంచంలో యేసుక్రీస్తు సువార్త ద్వారా అనేకులు నశించిపోకుండా రక్షించబడడానికి సువార్తనిచ్చాడు. సువార్తను యేసుక్రీస్తు సువార్త. ఏ సువార్త? యేసుక్రీస్తు వార్త. సంఘంలో కానీ, మీ ఇంటి పక్కన కానీ, అలాగే ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్తను ప్రకటించాం. మేము అవనస్తులు ఉండగా మేము డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఈ పాటలు పాడుతున్నాం చూస్తే బస్సులో పాటలు పాడుతుండే వాళ్ళ చూసారు. మీకేం పని పాడలేదంటాయా? ఏంటి మీద అంటే, సార్ మీరు ఏమనుకోవద్దు సార్, యేసుక్రీస్తు గురించి పాడాలనిపించింది సార్. ఆ పాట ఒక రోజు పాడుతుంటే నేను అనుకున్నాను, అదే పాట నేను పాడుతుంటే మా నాన్న కళ్ళకు నీళ్ళు పెట్టి వాళ్ళు నేర్చుకున్న పాటలు హుబ్లీలో పాడుతున్నారు. మా నాన్న అన్నాడు, ఏ రోజు నుంచి ఎదురు చూస్తుంది, ఈ రోజు నేను ప్రాసంగాన్ని చేసేసేవాళ్ళ. మా నాన్నకు సంతోషం అయిపోయింది, వీడు దేవుడి సేవకుడు కావాలి. నేను ఉద్యోగం చేసుకోకుండా ఏంది సంచి తగిలించుకుని పోవాలన్నా అంటే మా నాన్న నాకు లేదయ్యా, నీ వలన నా కుటుంబం దీవించింది, ఆత్మలో రక్షించింది. నేను మొట్టమొదటిసారి పాట పాడితే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే పెద్దవాడు దేవుని సేవకుడు. అదే సంతోషం. నేను బంగారం అంటే ఉద్యోగం ఏరోనాటికల్ ఫ్యాక్టరీలో వచ్చింది, ఈ రోజు ₹1,00,000 జీతం. నేను ఆడివైపు చూస్తే దేవుడు పిల్లబెట్టి కొట్టేసి మొత్తం అన్నీ వదిలిపెట్టి కట్టగా తీసి పక్కన పడేసి ఈ రోజున సేవకునికి వచ్చిన తర్వాత వేరే తిరిగి చూడలేదు. మా పాస్టర్ గారు నేను అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. సేవలో ఉన్న ఈరోజు మా బిడ్డలు దీవించబడ్డారు, మేము దీవించబడ్డాం. సేవకులందరిలో కూడా ఉన్న పరిస్థితి. మన కరోనాలో కూడా మేము మా వాళ్ళందరికీ కూడా తలా ₹1000 మేమే పంపించాం. 25-30. ఎందుకు చెప్తున్నాను తెలుస్తుంది, అది సరిగ్గా చెప్పట్లేదు కానీ వీళ్ళగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కొంతమంది అసూయతో ఉన్న వాళ్ళు ఏమన్నారు, కరోనా మీకు రాలా, మాకెందుకు వస్తుంది అంటాం. కరోనా మీకు రాలా, వాళ్ళకు వచ్చిందిలే మీకు రాలా అంటే రావాలని ఏమైనా ఆశ ఉందా అన్నారు. మా దగ్గరకు వచ్చిన ఎక్కువసేపు నిలబడతలే చెప్పారు. వీళ్ళరా ఇశ్రాయేలు కాపాడువాడు కునకడు. ఈ క్లాస్లో ఉన్న మీరందరూ కూడా ఇదే ధైర్యం కలండి. వాడు దగ్గరే ఏమన్నా కానీ ధైర్యం వెళ్ళిపోయి, యేసయ్యా నీ నామం, నీ శిలువ రక్తము మమ్మల్ని ప్రోక్షిస్తుంది. ఆమేన్. నీ బిడ్డలను కూడా, నీ కుటుంబాన్ని, నీ సంఘములో మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతం. ఇది దేవుడిచ్చిన పవర్, దేవుడిచ్చిన శక్తి. నీ ఉద్యోగానికి చాలదు, నీ ఆస్తికి చాలదు, దేవుడు ఉంటే చాలు. దేవుడు ఉంటే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ వచనం పాడుతూ ఉంటే మీరంతా ధైర్యంగా ఉన్నారనేది నాకు నమ్మకం లేదు. కరోనా వెళ్ళిపో, మన వాళ్ళందరూ ఏం చేస్తారు, కొంతమంది గారమండలు తీసుకొచ్చి చుట్టుకు పెడుతున్నారు. ఏమండలు? గారమండలు. ఏంద్ర అబ్బాయి గారమండలు తీసుకెళ్తారంటే, మా నాన్న తీసుకున్నాడు సార్, ఎందుకు రాలి అదేదో వస్తుందంట గారమండలు ఆపుతాయంట. మరి కొంతమంది గడపారలు వేస్తున్నారు, కత్తులు వేస్తున్నారు దాని ముందు. అవి రాకుండా ఇది ఆపుతుందండి, కత్తి ఆపుతుందండి. ఏం ఆపం, వాళ్ళు పిలిచింది దా మా ఇంట్లోకి రాలి. యేసు ఉంటే, యేసయ్య ఉంటే, యేసు సువార్త ఉంటే నేనేమీ చేయ, ఏమి చేయ. ఇక నేను వాక్య భాగంలోకి వెళ్ళొద్దు, కానీ త్వరగా మీకు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 5 విషయాలు చెప్పాను. యేసుక్రీస్తు మన రక్షకుడు కాబట్టి, యేసుక్రీస్తే మన మార్గం కాబట్టి, క్రైస్తవ మతం వరకు యేసుక్రీస్తు కేంద్రము కాబట్టి ఆయన మనలో జీవించాలి. ఆయన మనలో ఆయన జీవించుచూ ఉంటే ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదం. ఆయనకు మహిమ, మనకు ఆశీర్వాదం. 5 విషయాలు చెప్పాను. మొదటిది అపోస్తుల కార్యం 5:41-42 వచనంలో ప్రవక్తల సందేశం, అపోస్తుల సందేశం. అవునా? దమస్కు పౌలు సందేశం. రెండవది యూదులు అనుగ్రహించిన సందేశం. ఏంటది? యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, యూదుల సందేశం. మూడవది సమరయులకు బోధించిన సందేశం. నన్ను పిలిచిన దేవుడు. మరి నేడు మనం బోధించుతున్న ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ సువార్త. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి అందరికీ మాట్లాడాల. మనం దేవుని బిడ్డలకు ఉన్న వాళ్ళందరికీ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షించబడిన వాడు రక్షించబడు. నమ్మని వారికి శిక్ష, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి ఏదో మీ చేతుల్లో ఉంది, కోరుకోండి. అంగీకరించే ప్రజలకు మీరు చెప్పాల్సిందే. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. 2 చేతులు ఉన్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు, 3 రాళ్ళు తన ఇల్లు వడబెరుకునంతే. మనుష్యులైన వారికి దేవుని జ్ఞానం కలిగిన వాడు వెంటనే ఆలోచిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారని చెప్పద్దు. అయ్యా, దేవుడు సృష్టికర్త, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు, ఆయన ప్రభువైనా. కాబట్టి నేను మనందరం కూడా దేవుని అంగీకరించి దేవుని మాటలకు వచ్చేంత వరకు, పాపము పోనంత వరకు శాపం మన మీద ఉంటుంది. ఇది చెప్పగలను, అదే సువార్త. ఓకే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడా, దేవుడే. మరి మానవుడికి ఎలాగొచ్చాడు? మరేమో గర్భమున ఉద్భవించాడు. ఓకే, ఇంకా చెప్పండి. రైట్, మంచి మాట, కరెక్ట్. ఇంకా పాపమునకు బదులుగా వచ్చాడు కుమారుడు. ఇంకా లేఖనములో నెరవేర్పు. ఓకే. మానవాళికి రక్షణ. ఓకే. శిలువ మరణము పొందినందువల్ల ఆయన మన వల్ల రక్షణ వచ్చింది. ఇవన్నీ దగ్గరగా వచ్చాయి. ఏం పర్లేదు అంటే దేవుని గ్రామం మీద ఉంటున్నట్టు లెక్క. మొదటిది యేసుక్రీస్తు మానవుల తల్లిదండ్రుల ద్వారానే వచ్చాడు. ఎట్లా వచ్చాడు? భార్యాభర్తల వల్ల వచ్చిన వాడు కాదు ఆయన, స్త్రీ సంతానం. ఇది మా ప్రాముఖ్యమైన మాట. ఆయన మానవుడైన దేవుడు. మాట రాసుకో, మానవుడైన దేవుడు. మొదటిది ఆయన స్త్రీ సంతానముగా జన్మించాడు. మానవుడైన దేవుడు. అమ్మ త్వరగా రాసుకోండి, ఓకేనా? మానవుడైన దేవుడు స్త్రీ సంతానముగా జన్మించాడు. ఇది ఎక్కడుంది? గడిచిన కాలంలో చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఎవరికి పుట్టాడు? ఆయన స్త్రీ యందు పుట్టి
మనందరము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే. కాబట్టి ఆయన ఎవరు? యేసుక్రీస్తు స్త్రీ సంతానం. ఈ రోజున ఆయన తల్లిదండ్రులకు పుట్టినట్టు మనం ఆరాధించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి స్త్రీ సంతానం. ఎవరైనా గాబ్రియల్ వర్తమానం తీసుకుని చెప్పాడు, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభం, దేవుని వలన నువ్వు గర్భం పొందావు. అదైనా కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఇంకా ఆశ్చర్యకారం. ఈమె ముందుగా భయపడుతుందని దేవుడు ముందుగానే అక్కడ వృద్ధాప్యంలో ఉన్న జకరియా, ఎలిజబెత్తులు వాళ్ళిద్దరూ యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా ఆమె గర్భంలో ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా దేవుడు ఆమెను గర్భము తెరవబడింది. ఆయన పేరు యోహాను. ఎవరైనా యోహాను. కాబట్టి ఆమె బంధువుగా 3 దినముల ప్రయాణం చేసి ఈ మహాతల్లి కూడా అక్కడికి వెళ్ళింది. కాబట్టి ఒకే విషయం గుర్తుపెట్టుకుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానం. ఎవరైనా స్త్రీ సంతానం. కాబట్టి ఆయన రక్షకుడు. మరొకటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడి తర్వాత వారేకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే ఇక్కడ మీరు గమనించేది, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన మరియమ్మ. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిన మరియమ్మ. ఇది రెండవది. మూడవది గమనించితే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట వచ్చింది. 2వ అధ్యాయం 11వ వచనం త్వరగా చెప్పి ముందుకెళ్తాను. 2వ అధ్యాయం 11వ వచనం. ఆ 3 జ్ఞానుల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, గోళమును కానుకలుగా సమర్పించి ఆయనకు, అంటే ఈయన దేవుని కుమారుడు, వాళ్ళు 3 జ్ఞానులు ఒంటెల మీద వచ్చారు. వారిని నడిపించిన నక్షత్రం కూడా వారికి దారి చూపించింది నక్షత్రం. ఇప్పుడు మన ఇళ్ళ మీద నక్షత్రాలు ఎందుకు పెట్టుకుంటూ తెలుసా? జ్ఞానంలో నడిపించిన నక్షత్రం. వారు అక్కడికి వచ్చి జ్ఞానులు తమ జ్ఞానంలో వదిలిపెట్టి సాగిలపడి వారు తీసుకుని వచ్చిన బంగారము, వెండి, సాంబ్రాణి, బంగారము, గోళము, సాంబ్రాణి అర్పించి సాగిలపడి నమస్కరించారు. ఈయన దేవుని కుమారుడు. ఎవరైనా స్త్రీ సంతానము, పరిశుద్ధాత్మల గర్భవతి, ఆయన దేవుని కుమారుడు. మరొకటి 12వ అధ్యాయం 47వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అప్పుడు అతడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరుడును నీతో మాట్లాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నీ తల్లియు నా సహోదరుడును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవారే నా సహోదరుడును. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆ తల్లి 12 సంవత్సరాల వయసు. యేసు ప్రభువు ఎన్ని సంవత్సరాల వయసు? ఈ యూదులందరికీ కూడా మన దేశానికి ఒక ఆనవాయితీ వచ్చింది. ఆనవాయితీ ఏంటంటే బార్బుచ్ అని అంటారు. బార్బుచ్, నేను చదువుకున్న హీబ్రూ వర్డ్ ఇది బార్బుచ్. 12 సంవత్సరాలు రావడంతో ఆ పిల్లవాడికి ఈ ఉడుగు ప్రధానం లాగా చేస్తారు, సున్నతి కార్యక్రమం. దాన్నే బ్రాహ్మణులు తీసుకొచ్చి జంజావేశకరణ అన్నారు. ఏమన్నారు? 12 సంవత్సరాలు వచ్చిన ఆ పిల్లవాడికి స్వేచ్ఛ అందించిన తర్వాత బార్బుచ్ ఫెస్టివల్ చేస్తారు. బంధువులందరినీ పిలిచి వాళ్ళకి సున్నతి కార్యక్రమం. వీళ్ళకేమో హిందూ, ముస్లిమ్స్ ఏమో దాన్ని ఉడుగు కార్యక్రమంగా తీసుకున్నారు. అదే బ్రాహ్మణుడు తీసుకుంది ఏంటంటే జంజావేశకరణ.
ఏంటది? జంధ్యావిష్కరణ. ఆ జంధ్యం వేసుకుంటే వాడికి వాడు ప్రతిష్ఠించబడినట్లయితే. కానీ ప్రభులు వారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేముకు వెళ్ళినప్పుడు నా తల్లి సహోదరులు ఎదురు చూస్తుంది. తల్లి అన్నది, అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నావు, 3 దినాలు ప్రయాణం చేస్తున్నా. కుమారుడికి నాకు వచ్చాడు. నా తల్లి నా సహోదరులు పరలోకముందు నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఆయన తల్లిదండ్రుల వల్ల కలిగిన వాడు కాదు అనేది మీరు బట్టి చెప్పండి. నా తల్లి తండ్రి ఎవరంటే పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను. అదేనా 3 విషయాలు చెప్పారు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదివితే ముందుకు వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచుండెను, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చింది. నాకు ఒక శరీరమును, ఈ మాటకు అంతరార్థం గమనించరా? నాకు ఒక శరీరం అర్పించింది. నేను మానవమాత్రుడిగా ఈ లోకమునకు రావడానికి కారణం. బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చింది. అంటే మానవమాత్రుడు ఎవరైనా మానవుడైన దేవుడు, ఎవరైనా మానవుడైన దేవుడు. ఇప్పుడు 4 విషయాలు చెప్పారు. 4 స్త్రీ సంతానము, స్త్రీ సంతానం పరిశుద్ధాత్మల గర్భం ధరించింది. అలాగే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఇది 5వ. నాకు ఒక శరీరము, ఆ యొక్క శరీరము దేవుని చిత్త ప్రకారం ఈ లోకం మనకు వచ్చిన మానవుడైన దేవుడు, మానవుడైన దేవుడు. అందుకే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయుడికే మనిషి కుమారుడు అంటే మనుషుల వల్ల కలిగిన వాడు మనిషి కుమారుడు. ఎవరైనా అది మార్కు సువార్త 10:45 ఉంది. మీరు రాసుకోండి, లేకపోతే మరొక భాగంలో పెడతాం. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. స్త్రీ సంతానము, పరిశుద్ధాత్మల గర్భము ధరించాడు. 3వది దేవుని కుమారుడు. 4వది నాకు ఒక శరీరము అమర్చాలి. ఇక రెండో భాగంలో దావీదు వంశంలో జన్మించాడు. ఎక్కడ? దావీదు. ఇందాక మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మాట అన్నాం, వదిలేసాం. ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని సువార్త నిమిత్తమును ప్రత్యేకించబడిన వాళ్ళు ఉండుటకు, అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త పరిశుద్ధ లేఖను తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేస్తుంది. ఇందులో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని అంటే, దేవుడు తన కుమారుడును అనే మాట చూసారా? మీకు కలుగునగా తర్వాత దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు, తన కుమారుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఈ మాటను అర్థం చేస్తాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? అది కూడా ఈ 2 పోలిక చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇది దావీదు కుమారుడైన, అక్కడేమో దేవుని కుమారుడు, ఇక్కడేమో దావీదు కుమారుడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పిన భక్తులు. దావీదు కుమారుడు, దావీదు వంశంలో జన్మించినవాడు, దావీదు వంశంలో దేవుని కుమారుడు. ఎవరైనా దేవుని కుమారుడు దావీదు వంశంలో. 2 విషయాలు చెప్పారు. మానవుడైన మనిషి కుమారుడైన దేవుడు, మానవుడైన దేవుడు. రాసుకున్నారా? మానవుడైన దేవుల్లో ఆయన స్త్రీ సంతానము, పరిశుద్ధాత్మల గర్భం ధరించాడు, దేవుని కుమారుడు. నాకు ఒక శరీరము,
ధరింపచేసిన, అంటే మానవ శరీరము ధరించుకుని వచ్చిన దేవుడు. అర్థమైందా? ఇక దావీదు వంశంలో జన్మించాడు. రెండవది దావీదు వంశంలో జన్మించాడు. అలాగే దేవుని కుమారుడు, దేవుని రాసిన పత్రిక. ఇక సహజంగా ఆయన పెరగడం ఎక్కడెక్కడ పెరిగాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం చూస్తే, కుమారుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద. అంటే ఇప్పుడు దేవుని దయ వల్ల జ్ఞానమందును వయసు ఎందును పెరుగుతూ ఉన్నాడు. అంటే మానవ శరీరము ధరించుకుని వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరైనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. 46వ వచనం కూడా చదవండి, 2:46. అక్కడ కూడా చూడండి, 2:46. లూకాసు వార్త 2:46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. అసలు శాస్త్రులు పరిశీలన అడిగిన మాటలకే సమాధానం చెప్తున్నాడు. సామాన్యంగా 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆయన మాటలు ఏమన్నామని, ఈయన 12 సంవత్సరాల వయసులోనే శాస్త్రుల పరిశీలనకు సమాధానం చెప్తున్నాడు. అంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. 52వ వచనం కూడా చదవండి, 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండు. అంటే ఆయన వయసులో పెరుగుతున్నాడు, జ్ఞానమందు పెరుగుతున్నాడు, ఆయన పెరుగుతూ ఉన్నటువంటి దేవుని కుమారుడు. 2 విషయాలు అర్థమైంది కదా. కాబట్టి దావీదు వంశంలో జన్మించిన వాడు, మరి ఆయన వయసులోనూ జ్ఞానములను వృద్ధి చెందినవాడు. ఇవి ఈ విషయాలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవమాత్రుడిగా జన్మించి చిన్న వయసు నుంచి పైకి వయసులో పెరిగి 12 సంవత్సరాల వయసులో 33 సంవత్సరాల వరకు ఆయన పెరిగి పెద్దవాడై విషయం మనం చూడవచ్చు. అంటే జ్ఞానంలో వయసులో పెరిగి మానవ సూత్రాలకు లోబడి పెరిగినట్లుగా ఈ విషయాన్ని మనము గమనించవచ్చు. అర్థమైందా? ఆయన పరలోకమున్న దేవుని కుమారుడు మన మధ్యకు నరరూప అవతారికి వచ్చాడు. ఎలాగా? మనిషి కుమారుడిగా వచ్చాడు. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాలు ఇలా ఉంటే మనుష్యుడ కుమారుడిగా ఉన్న ఆయన స్త్రీ సంతానమని, దావీదు కుమారుడని, దేవుని కుమారుడని, పరిశుద్ధాత్మల గర్భం ధరించాడని చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన శరీర ఆకారం ఆయన గురించి చెప్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం. 1-2 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావు? ఆమె పేరు సమరయ స్త్రీ. ఎవరామె? ఆమె మిట్ట మధ్యాహ్నం నీటి కొరకు బావి దగ్గరికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం అక్కడ శిష్యులు వారు వెళుతూ దారి మధ్యలో అమ్మా దాహమునకు నీళ్ళు గలవా అని చెప్పి సమరయ స్త్రీని అడుగుతాడు. సమరయ స్త్రీనైన నన్ను నీవు నీళ్ళు అడుగుతావు అంటే అక్కడేంటి? ఈయన నీవు యూదుడవు, నేనేమో సమరయ స్త్రీ, మేము మా నీళ్ళు మీరు తాకూడదు కదా అనే భావన వ్యక్తం చేస్తే, భావన దీన్ని బట్టి మీరు చూస్తే ఆయన యూదుడు అని తెలియదు. వ్యక్తిగతంగా ఆయన యూదుడు అని తెలియదు. యోధా వంశంలో జన్మించాడు కదా. అలాగే మరొక వచనం చూద్దాం. అదేంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు ఉదారంగ వస్త్రమును ధరింపచేసి ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన తీసుకుని వస్తే ఇదిగో ఈ మనుషుడు అంటే ఆకార రీతిగా దేవుని కుమారుడైన వాడు మనిషి ఆకారమును ధరించిన వాడని చెప్పబడి, మనిషి ఆకారమును ధరించిన వాడని చెప్పబడి ఇదిగో ఈ మనిషి ఉదారంగ వస్త్రం మీరు ఎప్పుడైనా ప్రిజనర్స్ అంటారు, ఖైదీలకే డ్రెస్ మార్చేస్తారు.
డ్రెస్ మార్చేస్తారు. ఖైదీకి వెళ్తారు, నంబర్ వేస్తారు. ప్రభుల వారిని కూడా నేరస్తునిగా చేసి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఉదాహరణ వస్త్రం ధరింపచేసి ఆయన చూపిస్తూ ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో అంటే ఆయన మనిషి ఆకారమును పోలిన వాడే ఉన్నాడు అనేది నిర్ధారణ అవుతుంది. మరొక విషయం చెప్పుకొస్తాను. 20:15 యోహాను సువార్త. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా నీవైనతో నీవు ఆయనను పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతో నాకు చెప్పుమని ఆమె ఎందుకని ఎత్తుకొని పోదునని. సరే సరే, ఇక్కడ ఆమె పేరు మగ్దలేని మరియా. ఎవరండి ఆమె? మగ్దలేని మరియా మరి వాస్తవానికి సమాధుల తోటలోకి నిషిద్ధం, వెళ్ళకూడదు. ఎందుకంటే రోమా సామ్రాజ్యపు వారు రాణం ముద్ర వేశారు, బొండ బిగించారు. ఆ బొండకు మరి ముద్ర వేశారు. ఎవరు తెగించి లోపలికి వెళ్తే, ప్రాణాలకు తెగించి వెళ్తే వాళ్ళు కూడా శిక్షార్హులు. అయినను ఒక మగ్దలేని మరియా ఆమె తెగించి పెందల కంటే లేచి ప్రభువు వారి సమాధిలో ఉన్న దేహమునకు సుగంధ ద్రవ్యములు పూద్దామని వెళితే అక్కడ దేహం లేదు. సమాధి రాయి దొరిలించబడింది. అందులో నుంచి సమాధిలో దేహం లేకపోయేసరికి కన్నీరు నీరు ఏడుస్తుంది. ఆమె 7 అపవిత్రాత్మలు పట్టిన దయ్యములు వదిలించబడిన మరియా, మగ్దలేని మరియా. ఎవరామె? ప్రభుల వారి పట్ల ప్రేమను, ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పోతామని వెళితే ఆ సమాధిలో దేహము లేకపోయేసరికి కన్నీరు నీరుగా కళ్ళ నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తుంటే అప్పటికే ప్రభు లేచి ఉన్నాడు కనుక దేవదూత ఆయన ఇక్కడ లేడమ్మా లేచి ఉన్నాడు అని చెప్పబడింది. ఆమె కళ్ళ నిండా నీరు తీసుకొని మా ఎందుకు ఏడుస్తున్నా ప్రభులు వారంటే ఆయన స్వరం కూడా గుర్తులేదు. అప్పుడు ఆమె అంటున్నాడు, ఆమె అడుగుతుంది, అయ్యా తోటమాల అనుకున్నాం, తోటమాల అనుకుని నా ప్రభు దేహముని ఏమైనా తీసుకెళ్తే నాకు అప్పు చెప్పాను, నేను ఎత్తుకుని వస్తానని చెప్పాను. ఈ లోపల మరియా అని పిలిచాను, మరియా అని పిలిచాను. ఆ మాట అంటంతో ఇది నా ప్రభు స్వరమే. ఎవరి స్వరం? ఇది నా ప్రభు స్వరమే. రబ్బునీ అని పాదాల మీద పడుతుంది. రబ్బునీ బోధకుడా వెంటనే ఆ పాదాల మీద పడకపోతే నేను మహిమ దేహంతో ఉన్నాను అంటే మానవ ఆకారంతో సిలువేయబడ్డాడు, పాత పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మహిమ దేహంతో ఉన్నాడు అంటే ఆ మరి కూడా నా ప్రభు దేహమునకు సుగంధ ద్రవ్యాలు పోయాలని వచ్చింది. కాబట్టి వీళ్ళరా ఈ 3 విషయాలు, ఆయన మానవ దేహాహారమును కలిగి ఆకారమును పోలి ఉన్నాడు కనుక మనిషి కుమారుడు, మనిషి కుమారుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందిగా, మనిషిలో అంటే ఆకృతి ఉంది. మరి ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. మరి మానవ స్వభావానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మానవ స్వభావం అంటేనంటే ఈ ప్రపంచంలో ఎంతమంది కోట్ల మంది 780 కోట్ల మంది జనం ఉన్నారు కదా, ఒక ముఖానికి ఒక ముఖానికి సంబంధం ఉంది. ఏలుముద్రలు సంబంధం ఉండవు. ఏలుముద్రలు కళ్ళ రెటీనాలు కూడా తేడా ఉంటాయి. దేవుని యొక్క సృష్టి ఎంత గొప్ప. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆయనకు భౌతిక శరీరం ఉంది. శరీరం ఉంది. ఏముంది? శరీరం. ఇది మాట మీరు ఒకసారి చూడండి. మానవ స్వభావమున పోలి ఉన్నది. మత్తయి సువార్త 26:12. మత్తయి సువార్త 26:12 చూడండి. మత్తయి సువార్త 26:12. అమ్మా కరెక్ట్ చదువున్నానా? ఈమె ఈ అత్తరు నా శరీరమునకు పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని. ఈమె బేతనీ మరి, ఈమె బేతనీ మరి. 6 మరియలు ఉన్నారు బైబిల్. ఎంతమంది మీకు తెలుసు లేదు? 6 మరి. ఈమె ఇందాకేమో మగ్దలేని మరియా, ఈమెమో బేతనీ మరియా. బేతనియా మరియా. ఈమె యేసు ప్రభుల వారిని బహుగా ప్రేమించినటువంటి కుటుంబం బేతనీ మరి. మార్త మరి. మార్త యేసు ప్రభుల వారు ఆ మార్గము కూడా వెళ్తున్న ప్రతిసారి బేతనీలో ఆతిథ్యం స్వీకరించేవారు. వారి సహోదరుడు లాజరు
అయితే ఈమె ప్రభువారు ఆయన ఇంటిలో మరి ఇంటిలో బేతలై మరి ఇంటిలో తన తమ్ముడైన లాజరు మరణం నుండి బ్రతికించాడు కనుక ఆ మరణము నుండి లేపిన దేవునికి కృతజ్ఞతతో అతను జటామాంసం పగలగొట్టి ఆయన తల మీద పోయాడు. అందుకే ఈమె నన్ను అభిషేకించింది, ఈమె నన్ను అభిషేకించింది. పిల్లలు అక్కడ కూడా ఒక మాట చెప్తాను, సర్వలోకమందు అక్కడ ఉంది కదమ్మా ఈ మాట. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ బేతని మరి చేసిన కార్యము ఈమె నా కొరకు మంచి కార్యము చేసింది. అంటే నీ జీవితంలో దేవుని కొరకు చేసిన కార్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా నిలబడుతుంది, ప్రకటించబడుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ బేతని మరియా తన సహోదరుని లాజరును మరణం నుండి బ్రతికించాడు కనుక కృతజ్ఞతగా అత్తరు జటామాంసం పగలగొట్టి ఆయన తల మీద ఈమె నా కొరకు మంచి కార్యము చేశాడు. అంటే భౌతిక శరీరము కలిగి ఉన్నాడని ఇక్కడ మనకు అర్థం. మామూలు శరీరము కలిగి ఉన్నాడు. రెండవది మీరు గమనించితే మరి ఆయన ప్రాణం ఉంది. మత్తయి సువార్త 20:38 వచ్చిన చూడండి. మత్తయి సువార్త 20:38 వచ్చిన. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో నేను గెత్సేమనే తోటలో ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు. మరణము సంభవించబోతోంది, ఒకవైపున రాణవారు రాబోతున్నారు. ఆయన విషయాలు కూడా ఒకసారి మీకు చెప్పాలంటే ఎందుకు బా బ్రదర్ అప్పుడు ఆలోచిస్తున్నాం, ఇంకా భోజనం కూడా కాలేదు, అప్పుడే నిద్ర వస్తా. మీకు ఒక విషయం ఇక్కడ చెప్తా, ఇది మీరు మనసులో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. యేసు ప్రభుల వారు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు మేడగదిలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ? మేడగదిలో. ఆ మేడగదిలో శిష్యులందరితో కూడా ప్రార్థన చేస్తున్నారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన కాదు ప్రతిదినం. మళ్ళా చెప్తున్నారు, 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎక్కడున్నాడు యేసయ్య? మేడగదిలో. ఎక్కడున్నారు రా తల్లి? మేడగదిలో. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎక్కడున్నాడు? గెత్సేమనే తోటకు వెళ్ళాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన జరుగుతుంది. ఆయనతో పాటు వెళ్ళిన శిష్యులు, ఆంతరంగిక శిష్యులు యోహాను, పేతురు, వాళ్ళు ముగ్గురు వెళ్ళి దూరం రాతి మీద దూరం వెళ్ళి ఈయన మోకరించి ప్రార్థన చేస్తారు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట వింటారు. ఎవరన్నా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:38 వచనంలో అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో, ఎందుకంటే మరణం సంభవించబోతుంది, ఆయన ఎదుర్కొనబోతున్న ఈ మరణకరమైన సమస్య, నా ప్రాణము దుఃఖములో మునిగదు. మరణమగునంతగా ఇది దేహముల గురించి చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇది 2 విషయాలు మీరు గమనించారు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి దేహంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను నేర్చుకున్న విషయంలో. దేవుని సేవకునిగా ప్రతి బుక్లో బయటకు తీస్తే భౌతిక శరీరం ఉంది ఆయనకి ప్రాణం ఉంది, పరమాత్మకమైన శరీరం కూడా పరమాత్మకమైన. మనకైతే భౌతిక దేహం ఉంది, ఆత్మ ఉంది. అందుకే భౌతిక దేహంలో ప్రాణం ఉంది, భౌతిక దేహం ఉంది, ఆత్మ ఉంది. కానీ ప్రభువు వారికి భౌతిక దేహం ఉంది, ఆత్మ ఉన్నది, పరమాత్మకమైన శరీరం ఉంది. అందుకే ఆయన దేవుని కుమారుడు. ఇది అందరికీ తెలియదు, ఇది అందరికీ పరమాత్మకమైన శరీరం. కాబట్టి ఈ 2 విషయాలు మేము గుర్తుపెట్టుకున్నది ఏంటంటే భౌతిక శరీరము కలిగి ఉన్న దేవుడు, భౌతిక శరీరము కలిగి ఉన్న దేవుడు. అలాగే ఆయన ప్రాణం తల్లడిల్లునంతగా ప్రార్థన చేసిన దేవుడు, ప్రాణము తల్లడిల్లునంతగా ప్రార్థన చేసిన దేవుడు. మూడవది ఆయనకి ఆత్మ ఉంది. ఏముంది? ఆత్మ ఉంది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాలు మాత్రం చదివి ముగిస్తాను. చూడండి ఒకసారి. 1 యోహాను 4వ అధ్యాయం 2-3 వచనాలు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదు సంబంధమైంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు మరి ఎవరు చెప్పాలంటే ఆత్మ, దేవుని ఆత్మ.
దేవుడా, అందుకే ప్రభువు వారు తన మరణ శిలువలో ఉండే ఒక మాట అన్నాడు, తండ్రికి అప్పగిస్తూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఇక్కడ మూడవది, ఆయనలో ఆత్మ ఉన్నది, ఆత్మ ఉన్నది. కాబట్టి ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరలా పునరుచ్చారణ చేసుకుందాం. 1:30 లంచ్ టైం కాబట్టి మీరు చాలా ఇవన్నీ కూడా రాసుకుని నోట్స్ గురించి చదువుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్. చిన్నవాడు